ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే దీని తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ వన్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అనండి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి మా ఖనిజాలు ఇంధన వనరులు అంటారు. మినరల్స్ ఇది నెక్స్ట్ లెసన్ అండి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఖనిజాలు శక్తి వనరులు అంటారండి. వీటిని తెలుగులో ఏమంటారంటే ఖనిజాలు శక్తి వనరులు, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. ఖనిజాలు శక్తి వనరులు అనే టాపిక్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఈ ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆల్రెడీ మనం మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించిన విషయాలు మీకు ఇండియన్ జాగ్రఫీలో చెప్పాను. ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేస్తామంటే ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఏ మినరల్స్ మన దగ్గర దొరుకుతాయి, ఓకేనా? ఏ మినరల్స్ దొరుకుతాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఈ టాపిక్స్ చెప్పాలి, ఓకేనా? ఒకటి ఫస్ట్ వన్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్లో మన దగ్గర చూడండి. వన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్తున్నామంటే మినరల్స్ అనేటి 4 రకాలు అనమాట. ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఎకాలజిస్ట్ ప్రకారం 2 రకాలు అంటే పర్యావరణవేత్తల ప్రకారం, తర్వాత జియాలజిస్ట్ ప్రకారం 4 రకాలు మెటాలిక్, నాన్ మెటాలిక్, ఫ్యూయల్ మినరల్స్ అండ్ అటామిక్ ఫ్యూయల్స్ అని ఇలా 4 రకాలుగా చెప్పారు. కాబట్టి మన దగ్గర వచ్చేసి అటామిక్ ఫ్యూయల్స్ గురించి ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాని గురించి మీతోటి నేను డిస్కషన్ చేస్తా. అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్కు సంబంధించిన అంశాలు మన దగ్గర డిస్కషన్ చేద్దామండి. అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్, అణు ఇంధన ఖనిజాలు ఆర్ న్యూక్లియర్ ఇంధనాలు అంటున్నాం. అణు ఇంధన ఖనిజాలు ఆర్ న్యూక్లియర్ ఇంధనాలు అని పిలుస్తున్నాం. అణు ఇంధన ఖనిజాలు ఆర్ న్యూక్లియర్, అణు ఇంధన ఖనిజాలు ఆర్ న్యూక్లియర్ ఇంధనాలు అనే అంశం గురించి డిస్కషన్ చేద్దామండి. అటామిక్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్, అణు ఆర్ న్యూక్లియర్ ఇంధనాలు, వీటికి సంబంధించిన విషయాలు మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. అటామిక్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ మన దగ్గర ఒకటి మాత్రమే బాగా చెప్పుకోవచ్చు. ఏంటి సార్ అదేంటి? యురేనియం అనే దాని గురించి చెప్పుకోవాలి, ఓకేనా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే యురేనియం గురించి మన దగ్గర చెప్పాల్సిందే, ఇది ఇంకా వేరే లేవు అనమాట. అటామిక్ ఫ్యూయల్స్లో మీకు నేను ఏం చెప్పానంటే ఇండియన్ జియోగ్రఫీ డిస్కషన్ చేసేటప్పుడు వైల్ ఐ డిస్కస్డ్ ఇండియన్ జియోగ్రఫీ అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? యురేనియం, థోరియం, మోనోజైట్, జిర్కానియం ఇలా చెప్పాం. కానీ మన దగ్గర ఉండేది మాత్రం ఓన్లీ యురేనియం మాత్రమే. కాబట్టి మనం ఇక్కడ డిస్కషన్ చేయాల్సింది యురేనియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే యురేనియం వచ్చేసి దీని యొక్క మూలధాతువు ఏంటంటే పిచ్ బ్లెండే అనే ఖనిజం నుంచి లభిస్తుంది. పిచ్ బ్లెండి అనే ఖనిజం నుండి అవైలబుల్ అవుతుందండి ఇది. కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యురేనియం? పిచ్ బ్లెండి ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యురేనియం. పిచ్ బ్లెండి అనేది యురేనియం యొక్క మూలధాతువు. పిచ్ బ్లెండి ఈజ్ ద ఓర్ ఆఫ్ యురేనియం. యురేనియం యొక్క మూలధాతువే పిచ్ బ్లెండి. అంటే పిచ్ బ్లెండ్ నుంచి మనకి యురేనియం అనేది తయారవుతుంది. పిచ్ బ్లెండి ఈజ్ ద ఓర్ ఆఫ్ యురేనియం. కాబట్టి పిచ్ బ్లెండి ఈజ్ ద ఓర్ ఆఫ్ యురేనియం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వన్ ఇస్ మరి మన దగ్గర ఓన్లీ రిజర్వ్స్ ఆర్ డిపాజిట్స్. రిజర్వ్స్ ఆర్ డిపాజిట్స్ ఓన్లీ. తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ నిల్వలు మాత్రమే ఉన్నాయి, ప్రొడక్షన్ అనేది లేదండి. ఉత్పత్తి లేదు, ఓన్లీ ప్రొడక్షన్ ఆర్ డిపాజిట్స్ ఉన్నాయి. ఓన్లీ రిజర్వ్స్ అవైలబుల్ ఇన్ తెలంగాణ. ఓన్లీ రిజర్వ్స్ అవైలబుల్ అట్ ఓన్లీ అవైలబుల్ ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతాయో ఒకసారి చూడండి. ఓన్లీ రిజర్వ్స్ ఆర్ డిపాజిట్స్ అవైలబుల్ ఇన్ తెలంగాణ. విచ్ లొకేషన్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ పెద్ద అరిసెట్టిపల్లి. అరిసెట్టిపల్లి వన్ ఈజ్ ఏం అరిసెట్టిపల్లి అండి? పెద్ద అరిసెట్టిపల్లి.
నెక్స్ట్ వన్ పెద్దగట్టు, పెద్దగట్టు, పెద్ద అరిసెట్టిపల్లి, పెద్దగట్టు. నెక్స్ట్ వన్ యల్లాపురం, మీరు ఇలా కూడా రాసుకోవచ్చు యల్లాపురం, యల్లాపురం. అండ్ పులిచెర్ల, పులిచెర్ల. వన్ ఈజ్ పెద్ద అరిసెట్టిపల్లి, నెక్స్ట్ వన్ పెద్దగట్టు, యల్లాపురం ఆర్ యల్లాపురం అండ్ పులిచెర్ల. ఓన్లీ డిపాజిట్స్, ఓన్లీ రిజర్వ్స్ అవైలబుల్ హియర్. కేవలం నిల్వలు మాత్రమే అవైలబుల్ అవుతున్నాయి. ఓకేనా? ఎస్, నిల్వలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రొడ్యూస్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. మరి ఏ సంస్థ వీటిని ఎలికి తీయాలి అంటే యూసీఐఎల్ అనే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారండి. యూసీఐఎల్ ఈ మధ్యకాలంలో ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఉత్పత్తి చేయాలంటే ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యూసీఐఎల్ అనే సంస్థ. యూసీఐఎల్ స్టాండ్స్ ఫర్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. యురేనియం, యురేనియం కార్పొరేషన్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారండి. ఈ యొక్క యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ వీటి యొక్క ప్రొడ్యూస్ చేసే ప్రధానమైన సంస్థ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఉత్పత్తి చేయాలి. ఓకే, అర్థమవుతుందమ్మా? ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోకపోతే ఇంక మనం ఏం చేయలేము. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మరి యొక్క యురేనియంను రిఫైనరీ చేసే సంస్థ, ఇండస్ట్రీ మాత్రం మన దగ్గర ఉంది. యురేనియంను రిఫైనరీ చేసే ఇండస్ట్రీ అండి, యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ. యురేనియంను రిఫైనరీ చేయాలి, శుద్ధి చేయాలి. యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ. ఇక యురేనియం రిఫైనరీకి సంబంధించిన ఇండస్ట్రీ చూడండి ఒకసారి. యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ అంటున్నాం. యురేనియంను శుద్ధి చేసే కర్మాగారం, యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ అంటున్నాం. ఇక యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఏంటి విషయాలు అన్నప్పుడు యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ అంటున్నాం. ఈ యొక్క యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే దాన్ని మనం యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీని ఏమంటాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకోవాలి, ఎన్ఎఫ్సి అంటామండి. ఎన్ఎఫ్సి అంటే ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటారు. ఏమని అర్థమా? ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని అర్థం. కాబట్టి యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ, ఇది యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ వచ్చేసి ఎన్ఎఫ్సి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఎఫ్సి స్టాండ్స్ ఫర్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఓకేనా? ఇది యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ అండి ఇది. ఓకేనా? యురేనియం రిఫైనరీ ఇండస్ట్రీ ఎన్ఎఫ్సి అంటున్నాం. ఓకేనా? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ మీకు నేను కొన్ని విషయాలు చెప్పాను. యురేనియం రిఫైనరీ చేసి అటామిక్ పవర్ స్టేషన్లో ఇచ్చేస్తారని చెప్పాం. నాప్స్ అని, క్యాప్స్ అని, ర్యాప్స్ అని, ట్యాప్స్ అని, మ్యాప్స్ అని, క్యాప్స్ అని చెప్పాను. గుర్తు తెచ్చుకోవాలి, రీకాల్ చేసుకోవాలి ఒకసారి. ఓకేనా? ఇవి ఇలా విషయాలు జనరల్గా మనం డిస్కషన్ చేస్తూ వచ్చాం. కాబట్టి ఇవి ఏంటంటే సార్ అటామిక్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్కి సంబంధించి మన దగ్గర దొరికేటి మాత్రం ఓన్లీ యురేనియం, కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఐ డిస్కస్డ్ ఇన్ ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీలో నేను డిస్కస్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా విషయాలు. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు చూడండి ఇంకొక విషయం. ఇప్పుడు మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలంటే దీని తర్వాత ఫ్యూయల్ మినరల్స్, ఇంధన ఖనిజాలు అని రాసుకోండి. ఫ్యూయల్ మినరల్స్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేయాలి. ఫ్యూయల్ మినరల్స్ అంటే ఏమొస్తాయో ఒకసారి చూడండి. ఫ్యూయల్ మినరల్స్ అంటున్నాం. ఫ్యూయల్ మినరల్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎలా విషయాలు ఒకసారి చూడండి. ఈ యొక్క ఫ్యూయల్ మినరల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేస్తామండి? ఫ్యూయల్ మినరల్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే వన్ ఈజ్ కోల్ గురించి డిస్కషన్ చేస్తాం. కోల్
మన దగ్గర మనం బాగా డిస్కషన్ చేయాల్సిన అంశం కూడా కోలే. ఎందుకంటే మన దగ్గర దొరికేదే బాగా మెయిన్ మినరల్ ఏంటి అంటే ఈ యొక్క కోల్ బాగా దొరుకుతుంది. కాబట్టి దీన్ని మీరు ఏం రాస్తారంటే కోల్ గురించి రాసేటప్పుడు వన్ ఈజ్ కోల్ అన్నాం. దీన్ని ఏమంటారంటే బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అని కూడా పిలుస్తారండి. బ్లాక్ గోల్డ్ అంటే నల్ల బంగారం. నల్ల బంగారం అని దేని పిలుస్తారంటే బ్లాక్ గోల్డ్. కోల్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్ అంటారు. ఈ కోల్ను దేనికి యూజ్ చేస్తారు, ఎలా అంటే ఈ కోల్ను చూడండి దేనికి ఉపయోగిస్తారో ఒకసారి చూడండి. మా కోల్ అనేది థర్మల్ పవర్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు. థర్మల్ పవర్ ప్రొడక్షన్ అంటే థర్మల్ విద్యుత్ శక్తి తయారీలో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. థర్మల్ పవర్ ప్రొడక్షన్, థర్మల్ విద్యుత్ శక్తిలో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇది. కాబట్టి మనకు బేసికల్గా చెప్పాలంటే చూడండి ప్రతిదానికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాగా చూడండి మా, ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాగా రాసుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే ఐడల్ పవర్ అంటున్నాం. ఐడల్ పవర్ అంటే జల విద్యుత్ శక్తి అంటారండి. ఐడల్ పవర్కి మెయిన్ సోర్స్ ఏంటండి, వాటర్ ఆర్ టర్బైన్స్. టర్బైన్స్ యూజ్ చేస్తారు. టర్బైన్స్ యూజ్ చేసి వాటర్ ప్రాజెక్టుల దగ్గర, మెయిన్ సోర్స్ వచ్చేసి వాటర్ దగ్గర, ప్రాజెక్ట్స్ అనమాట, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర ఈ యొక్క టర్బైన్స్ యూజ్ చేసి ఈ యొక్క ఐడల్ పవర్ తయారు చేస్తారు. నెక్స్ట్ సెకండ్ థింగ్, రెండవది చూడండి ఇంకొకటి థర్మల్ పవర్ అంటున్నాం. థర్మల్ పవర్కి మెయిన్ సోర్స్ వచ్చేసి ఏంటండి, థర్మల్ పవర్. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ థర్మల్ పవర్? కోల్ అనేది మెయిన్ సోర్స్ అండి, కోల్, బొగ్గు. నెక్స్ట్ వన్ అటామిక్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్ అంటున్నాం. అటామిక్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్ అని. ఈ యొక్క అటామిక్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్కి వచ్చేసి ఏంటండి, యురేనియం అండ్ థోరియం మెయిన్ సోర్సెస్. యురేనియం అండ్ థోరియం, యురేనియం అండ్ థోరియం ఇవి రెండు బాగా అవసరం అండి అటామిక్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్కి. కాబట్టి అటామిక్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్ తయారు చేయాలంటే యురేనియం అండ్ థోరియం అవసరం. నెక్స్ట్ వన్ జియో థర్మల్ ఎనర్జీ అంటున్నాం. వన్ ఈజ్ ఈ యొక్క జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించిన అంశాలు చూడండి. జియో థర్మల్ పవర్ అంటున్నాం, జియో థర్మల్ ఎనర్జీ. ఈ యొక్క జియో థర్మల్ ఎనర్జీకి వచ్చేసి ఏం కావాలండి, జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించిన అంశాలు చూడండి. జియో థర్మల్ ఎనర్జీకి అంటే హాట్ స్ప్రింగ్స్ అనమాట. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గలు. వేడి నీటి బుగ్గల వలనే ఈ యొక్క పవర్ తయారవుతుంది, హాట్ స్ప్రింగ్స్, జియో థర్మల్ ఎనర్జీ. తర్వాత విండ్ మిల్ పవర్ అంటాం. విండ్ మిల్ పవర్ అంటే విండ్ మిల్ పవర్, విండ్ మిల్ పవర్ అంటే పవన విద్యుత్ శక్తి. దీనికి వచ్చేసి ఏంటి, విండ్ మిల్, పెద్ద విండ్ మిల్స్ అవసరం. సోలార్ పవర్ ఉంది, సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఏంటి సార్ అంటే సన్షైన్ ఆర్ సోలార్ ప్లేట్స్ బాగా అవసరం అండి. ఇలా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? దేనికి ఏది తయారు చేయాలంటే ఏం కావాలి అనేది మనకు తెలిస్తేనే కదా మనం చేయాల్సింది. కాబట్టి దేనికి ఏది అవసరం అనేది మనకు తెలియాలి. వన్ ఈజ్ ఏ దానికి ఏంటి అవసరం అనేది మనం ఒకసారి ఇవన్నీ కూడా చేయాలి. ఇంకొకటి ఏంటి సార్ అంటే ఈ యొక్క పవర్కి సంబంధించి, ఈ యొక్క పవర్ విద్యుత్ శక్తి తయారు చేస్తాం కదా, చాలామంది మనం ఏమనుకుంటుంటామంటే అన్నింటినీ థర్మల్ పవర్ స్టేషన్స్ అనే అంటుంటారు మన వాళ్ళు. దానికి సంబంధించి ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. టీపీఎస్ అంటే ఏంటి, ఎస్టీపీఎస్ అంటే ఏంటి, ఎస్టీపీఎస్ తర్వాత ఎంటీపీఎస్ అంటే ఏంటి,
యుఎంపిపి అంటే ఏంటి? ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలండి. అందరూ చెప్పిన విషయాలే కాకుండా ఇక్కడ మనం కొంచెం వెరైటీగా చదువుకోవాలి. ఒకటి ఏంటి సార్, టీపీఎస్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. టీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ అని అర్థం. టీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ అంటారండి. టీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్. టీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్. ఓకేనామా? థర్మల్ పవర్ స్టేషన్ ఎంత తయారైతే సార్ ఇక్కడ విద్యుత్ శక్తి ఎంత తయారైతే టీపీఎస్ అంటారనేది తెలియాలి మీకు. హౌ మచ్ పవర్ జనరేటెడ్ ఇన్ టీపీఎస్. టీపీఎస్లో ఎంత తయారు చేస్తారంటే 1 to 1000 megawatts. 1 to 1000 megawatts. 1 నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ శక్తి తయారు చేస్తారు. 1 to 1000 megawatts. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఎస్టీపీఎస్ అంటే ఏంటి? ఎస్టీపీఎస్ అంటే ఏంటో చూడండి. కాబట్టి 1 to 1000 megawatts తయారు చేసి దాన్ని ఏమంటారు? టీపీఎస్ అంటారండి. రెండవది ఎస్టీపీఎస్ అంటే సేమ్ ఇక్కడ మీరు జస్ట్ ఒకటి పెట్టుకోవాలి, సూపర్ అనేది రాసుకోవాలి. సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్. ఈ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లు ఎంత అంటే 2000 megawatts టు ఇక్కడ ఏంటి సార్ అంటే 1000 megawatts టు 2000 megawatts. 1000 నుంచి 2000 మెగావాట్ల వరకు విద్యుత్ శక్తి తయారు చేస్తారండి. 1000 to 2000 megawatts. 1000 to 2000 megawatts power generated here. Okay, that is called as STPS, super thermal power stations. And third one is MTPS అంటున్నాం. MTPS అంటే మెగా థర్మల్ పవర్ స్టేషన్స్. మెగా థర్మల్ పవర్ స్టేషన్స్ అంటారు. మెగా థర్మల్ పవర్ స్టేషన్స్ అంటే ఏంటో చూడండి ఒకసారి. కాబట్టి ఈ యొక్క మెగా థర్మల్ పవర్ స్టేషన్ ఇక్కడ ఎంత తయారవుతుంది సార్ పవర్ అంటారు? 2000 to 4000 megawatts అండి. 2000 megawatts to 4000 megawatts. 2000 నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ శక్తి అనేది తయారవుతుంది. 2000 to 4000 megawatts. నెక్స్ట్ వన్ యూఎంపీపీ. యూఎంపీపీ స్టాండ్స్ ఫర్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్. అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్. అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అంటున్నాం. ఈ యొక్క అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్లో ఎంత విద్యుత్ శక్తి తయారవుతుందంటే 4000 to 8000 megawatts. 4000 megawatts to 8000 megawatts అండి. 4000 నుంచి 8000 మెగావాట్ల విద్యుత్ శక్తి అనేది తయారవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే యూఎంపీపీ, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అంటారు. ఇది మీరు అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సోలార్ ఎనర్జీ అయినా, సోలార్ పవర్, సన్సైన్ ఆర్ సోలార్ ప్లేట్స్, విండ్ మిల్ ఎనర్జీకి వచ్చేసి ఏంటంటే విండ్ మిల్, జియో థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అంటే హాట్ స్ప్రింగ్స్ ఆర్ గీజర్. నెక్స్ట్ వన్ అటామిక్ ఆర్ న్యూక్లియర్ పవర్ వచ్చేసి యురేనియం అండ్ థోరియం. థర్మల్ పవర్ అనగానే కోల్. ఐడల్ పవర్ అంటే వాటర్. టర్బైన్స్ వచ్చేసి ప్రాజెక్టుల దగ్గర ఈ యొక్క పవర్ను తయారు చేస్తారు. మరి పవర్ను ఉత్పత్తి చేసే విధానాన్ని బట్టి ఏమంటారు అంటే టీపీఎస్ అని, తర్వాత ఎస్టీపీఎస్ అని, ఎంటీపీఎస్ అని, యూఎంపీపీ అంటారు. ఆ టీపీఎస్ అంటే ఏంటంటే థర్మల్ పవర్ స్టేషన్ అంటారు. ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్స్లో ఎంత తయారవుతుందంటే 1 to 1000 megawatts. సెకండ్ వన్ ఈజ్ ఎస్టీపీఎస్. ఎస్టీపీఎస్ స్టాండ్స్ ఫర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. హౌ మచ్ పవర్ జనరేటెడ్ హియర్ ఇన్ దిస్ థర్మల్ పవర్ స్టేషన్స్ అంటే 1000 megawatts to 2000 megawatts power generated here. Next one MTPS. MTPS stands for mega thermal power stations. Mega thermal power station, how much power produced here and 2000 megawatts to 4000 megawatts power generated here. Okay, next one UMPP. UMPP stands for ultra mega power plants. 4000 megawatts to 8000 megawatts power generated here. So these are thermal power stations
TPS, STPS, MTPS and UMPP. Okay, clear it. Okay, is it clear everyone? Yes. Next one, ఫ్యూయల్ మినరల్స్లో కోల్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కదా. ముందు ఇది తెలిస్తే మనం చెప్పచ్చు అనమాట, ఎందుకు యూజ్ చేస్తున్నారనేది తెలియాలి మనకు. కోల్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అంటున్నాం. బేసికల్గా ఈ యొక్క కోల్ను వచ్చేసి ఎలా వర్గీకరిస్తారు, ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కోల్ అనగానే మనం ఈ యొక్క కోల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. యాజ్ పర్ ఏజ్ అనమాట. ఏజ్ అంటే ఏంటి? వయస్సు అంటున్నాం. యాజ్ పర్ ఏజ్ అంటే వయస్సును బట్టి బొగ్గు అనేది ఎన్ని రకాలు అనే దానిపై మనం డిస్కషన్ చేద్దాం. అకార్డింగ్ టు ఏజ్ అంటే ఏజ్ మీన్స్ వయస్సును బట్టి, ఈ వయస్సును బట్టి బొగ్గు ఎన్ని రకాలు అనేది తెలియాలి. ఇక యాజ్ పర్ ఏజ్ అంటుంటే వయస్సును బట్టి ఎన్ని రకాలు అన్నప్పుడు వయస్సును బట్టి వచ్చేసి ఎన్ని రకాలో ఒకసారి చూడండి. ఒకటి, వన్ ఈజ్ ఏజ్ను బట్టి ఏంటి, ఏజ్ను బట్టి వచ్చేసి ఎన్ని రకాలంటే బొగ్గు రెండు రకాలుగా మనం చెప్తాం అనమాట. 2 కేటగిరీస్. వయసును బట్టి ఎన్ని రకాలండి? 2 కేటగిరీస్. ఒకటి వచ్చేసి ఏమంటున్నామంటే గోండ్వానా కోల్ అంటున్నాం. గోండ్వానా కోల్, ఫస్ట్ వన్ ఈజ్ గోండ్వానా కోల్ అంటున్నాం. నెంబర్ 2 ఈజ్ టెర్షరీ కోల్. టెర్షరీ కోల్ అని ఇలా 2 కేటగిరీస్గా చెప్తున్నాం. వన్ ఈజ్ గోండ్వానా అని, నెంబర్ 2 ఈజ్ టెర్షరీ కోల్ అని. ఈ గోండ్వానా కోల్ అండ్ టెర్షరీ కోల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ గోండ్వానా కోల్, నెంబర్ 2 ఈజ్ టెర్షరీ కోల్ అని. సార్ ఏజ్ అన్నారు కదా, ఎప్పుడు సార్ ఇది అంటే జనరలీ గోండ్వానా కోల్ 250 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. 250 మిలియన్ ఇయర్స్ ఓల్డ్, 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన దాన్ని ఏమంటారు? గోండ్వానా అంటారు. 1 million equals to how much? 10 million. 1 million equals to 10 lakhs. 250 million years old. అంటే 250 మిలియన్ల సంవత్సరాలకు సంబంధించినది ఇక గోండ్వానా. కాబట్టి గోండ్వానా కోల్ 250 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. నెంబర్ 2 ఈజ్ టెర్షరీ కోల్ అన్నాం. ఈ టెర్షరీ కోల్ అనేది బేసికల్గా ఎప్పుడంటే 50 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. 50 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంటే 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన దాన్ని టెర్షరీ కోల్ అంటారు. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమంటాడంటే తెలంగాణలో, ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు ఒక నోట్ రాసుకోవాలండి. వాట్ కైండ్ ఆఫ్ కోల్ సఫిషియంట్ అవైలబుల్ ఇన్ తెలంగాణ సింగరేణి మైన్స్. తెలంగాణ రాష్ట్రంలో టీజీ అంటున్నాం కదా మనం. తెలంగాణ రాష్ట్రంలో వాట్ కైండ్ ఆఫ్ కోల్ అవైలబుల్ ఇన్ తెలంగాణ స్టేట్. ఏంటి అంటే గోండ్వానా రాక్స్లో, గోండ్వానా శిలల్లో గోండ్వానా రాక్స్లో వాట్ కైండ్ ఆఫ్ కోల్ అవైలబుల్ ఇన్ గోండ్వానా రాక్స్? బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ అవైలబుల్ హియర్. బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్, బిట్యూమినస్ రకపు బొగ్గు అనేది ఎక్కువగా దొరుకుతుందండి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన బొగ్గు ఎక్కువగా దొరుకుతుందండి? గోండ్వానా శిలల్లో బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ సఫిషియంట్ అవైలబుల్ హియర్. బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ అనేది ఎక్కువగా అవైలబుల్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు మీకు ఇక్కడ కూడా ఇలా కూడా అడగచ్చు, సింగరేణి మైన్స్లో దొరికే బొగ్గు రకం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ కోల్ అవైలబుల్ హియర్? సింగరేణి మైన్స్, సింగరేణి బొగ్గు గనులు అంటున్నాం కదా. ఈ యొక్క సింగరేణి మైన్స్లో లభించే బొగ్గు రకం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ కోల్ అవైలబుల్ ఇన్ సింగరేణి మైన్స్. సింగరేణి బొగ్గు గనుల్లో లభించే బొగ్గు రకం ఏది అంటాడు. మరి వాట్ కైండ్ ఆఫ్ కోల్ అవైలబుల్ ఇన్ సింగరేణి మైన్స్? బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ అవైలబుల్ ఇన్ సింగరేణి మైన్స్. బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ అవైలబుల్ ఇన్ సింగరేణి మైన్స్. సింగరేణి గనుల్లో లభించే బొగ్గు రకం ఏది అంటే బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ అవైలబుల్ హియర్. బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ అవైలబుల్ హియర్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఇస్ బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ అనేది మన దగ్గర దొరుకుతుంది.
మరి పర్టికులర్గా ఇది ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేస్తున్నాం. బిట్యుమినస్ టైప్ ఆఫ్ కోల్ అనేది సింగరేణి మైన్స్లో దొరుకుతుంది, గోండ్వానా. రెండవది నెక్స్ట్ వన్ వచ్చేసి నాణ్యతను బట్టి అంటే కర్బన శాతాన్ని బట్టి, నాణ్యత ఆర్ కర్బన శాతం, నాణ్యత ఆర్ కర్బన శాతమును బట్టి అండి. నాణ్యత అంటే యాజ్ పర్ డ్యూరబిలిటీ ఆర్ కార్బన్ పర్సంటేజ్ అంటున్నాం. యాజ్ పర్ డ్యూరబిలిటీ ఆర్ కార్బన్ పర్సంటేజ్ అంటే కార్బన్ పర్సంటేజ్ బాగుంటే మంచిగా మండుతుందండి. బొగ్గు మండాలి, మనకు పవర్ తయారు కావాలంటే ఏం కావాలి? నాణ్యమైన బొగ్గు కావాలి. కాబట్టి బేసికల్గా ఈ యొక్క నాణ్యత అంటే డ్యూరబిలిటీ యాజ్ పర్ కార్బన్ పర్సంటేజ్ బట్టి ఎలా వర్గీకరించాలనే దానిపై మనం చెప్పుకుంటున్నాం. ఈ యొక్క కర్బన శాతాన్ని బట్టి ఒకసారి చూడండి. కర్బన శాతాన్ని బట్టి అంటున్నాం. దేని ప్రకారం అండి? కర్బన శాతం. కర్బన శాతం అంటే కార్బన్ అంటారు. ఈ కార్బన్ పర్సంటేజ్ని బట్టి బొగ్గు ఎన్ని రకాలో ఒకసారి చూడండి. ఈ యొక్క కార్బన్ పర్సంటేజ్, కర్బన శాతాన్ని బట్టి బొగ్గు ఎన్ని రకాలు అన్నప్పుడు ఒకటి వచ్చేసి వన్ ఈజ్ ఆంథ్రసైట్ అంటారు. ఆంథ్రసైట్ అండి, ఆంథ్రసైట్ అంటున్నాం. ఓకేనా? ఆంథ్రసైట్ అనేది ఒకటి, ఆంథ్రసైట్ అంటున్నాం. ఈ ఆంథ్రసైట్ ఒకటి. రెండవది నెంబర్ 2 ఈజ్ బిట్యూమినస్ అంటున్నాం. ఇందాకనే మనం డిస్కషన్ చేస్తాను, మనం సింగరేణి మైన్స్లో లభించే బొగ్గు రకం బిట్యూమినస్ అని చెప్పాం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి సార్ అంటే లిగ్నైట్ అంటున్నాం. లిగ్నైట్ యొక్క లిగ్నైట్ అనేది. తర్వాత పీట్ అనే బొగ్గు రకాలు. ఇవి దేని ప్రకారం అంటే యాజ్ పర్ కార్బన్ పర్సంటేజ్, యాజ్ పర్ డ్యూరబిలిటీ. కాబట్టి కర్బన శాతాన్ని బట్టి ఆర్ నాణ్యతను బట్టి బొగ్గును ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వన్ ఈజ్ ఆంథ్రసైట్, నెంబర్ 2 ఈజ్ బిట్యూమినస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లిగ్నైట్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పీట్ అని ఇలా చెప్తారండి. ఆంథ్రసైట్, బిట్యూమినస్, లిగ్నైట్ అండ్ పీట్. ఓకేనా? ఇది ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. ఇవే కాకుండా మనం ఇంకా ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే ఇప్పుడు చూడండి ఆంథ్రసైట్, బిట్యూమినస్, లిగ్నైట్ అండ్ పీట్ అన్నాం. ఆంథ్రసైట్ వచ్చేసి ఇది ఎలాంటిది అంటే యాజ్ పర్ కార్బన్ పర్సంటేజ్, కార్బన్ పర్సంటేజ్ ప్రకారం వెరీ డ్యూరబుల్ కోల్ అండి ఇది. యాజ్ పర్ కార్బన్ పర్సంటేజ్, కార్బన్ పర్సంటేజ్ ప్రకారం వెరీ డ్యూరబుల్ కోల్ ఇది. చాలా నాణ్యమైన బొగ్గు రకమే ఇది అనమాట. వెరీ డ్యూరబుల్ కోల్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నెక్స్ట్ వన్ ఈస్ వెరీ డ్యూరబుల్ కోల్ అనమాట. చాలా నాణ్యమైన బొగ్గు రకం వచ్చేసి ఇదే అండి. ఎస్. రెండవది మీకు నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాను, బిట్యూమినస్ అంటే ఏంటో చెప్పేశాను. బిట్యూమినస్ అనేది మన తెలంగాణలో బాగా దొరుకుతుంది అని చెప్పాను. తర్వాత లిగ్నైట్ అంటున్నాం. లిగ్నైట్ వచ్చేసి జనరల్గా ఇది ఎలా సార్ అంటే ఈ లిగ్నైట్కి సంబంధించిన విషయాలు చూడండి. లిగ్నైట్ దీంట్లో మాయిశ్చర్ అనేది తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. వన్ ఈజ్ తేమ శాతం అంటే ఏంటండి? మాయిశ్చర్. సార్ జనరలీ ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్ అంటే తేమ శాతాన్ని అధికంగా కలిగి ఉంటుంది. ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్. వన్ ఈజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ఏ లో గ్రేడ్ కోల్. ఇట్ ఈస్ ఏ లో గ్రేడ్ కోల్ అంటే నాసి రకపు బొగ్గు ఇది. ఓకేనా? అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంకొక విషయం ఏంటంటే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, లో గ్రేడ్గా పరిగణిస్తారు. మరి ఇది ఎక్కడ దొరుకుతుందంటే నైవేలి ఇన్ తమిళనాడు. నైవేలి ఇన్ తమిళనాడు స్టేట్. మన దగ్గర దొరకదమ్మా ఇది. మన దగ్గర ఇక్కడ దొరకదు, నైవేలిలో దొరుకుతుంది తమిళనాడు రాష్ట్రంలో. ఇంకొకటి దీన్ని ఏమని పిలుస్తారంటే బ్రౌన్ కోల్ అని పిలవడం జరుగుతుంది. బ్రౌన్
బ్రౌన్ కోల్ అంటారండి. కాబట్టి తేమ శాతం అనేది ఎక్కువగా ఉంది. వన్ ఈజ్ మాయిశ్చర్ అనేది. రెండవది ఇది లో గ్రేడ్ కోల్గా పరిగణిస్తారు. ఎందుకు వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లో గ్రేడ్ కోల్ అంటే జనరల్లీ ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్, అధిక తేమ శాతాన్ని కలిగి ఉంది కాబట్టి లో గ్రేడ్ కోల్ అంటారు. మరి మనకు అవైలబిలిటీ ఎక్కడుందండి? ఇది ఎక్కువగా వచ్చేసి ఎక్కడుంది అంటే నైవేలి ఇన్ తమిళనాడు స్టేట్, తమిళనాడు రాష్ట్రంలోని నైవేలిలో ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, దీనికి ఇంకొక పేరు ఏమంటారంటే దీని యొక్క కలర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే బ్రౌనిష్లో ఉంటుంది, నాట్ బ్లాక్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రౌన్ కోల్ అని కూడా అంటుంటారండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేనికి సంబంధించి? లిగ్నైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, లిగ్నైట్. కాబట్టి లిగ్నైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత పీట్ అంటున్నాం. పీట్ వచ్చేసి ఇక్కడ పీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వన్ ఈజ్ ఇది కూడా లో గ్రేడ్ కోల్గానే పరిగణిస్తారు. తేమ శాతం ఎక్కువగానే ఉంటుంది దీంట్లో కూడా, పీట్లో కూడా. ఇది కూడా లో గ్రేడ్ కోల్గానే కన్సిడర్ చేస్తారు. ఈ 2 పాయింట్స్ మాత్రమే దీనికి రాసుకోండి. ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే నాణ్యత ఆర్ కార్బన్ పర్సంటేజ్, కార్బన్ శాతాన్ని బట్టి ఇలా కోల్ను వచ్చేసి ఇలా వర్గీకరించారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి? ఇలా మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఇది రాశారు అందరూ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఎక్కడ కనుగొన్నామనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కనుగొన్నారు ఏంటి విషయాలు ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనుగొన్నామనేది మనం గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ ఎక్కడ ఏ ప్లేసుల్లో ఇది ఎక్కువగా కనుగొనడం జరిగింది అనే దానిపై ఒకసారి చూడండి. ఎక్కడ మొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారు? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వలను మొదటిసారిగా అర్లీ ప్రొడ్యూస్ ఎప్పుడు కనుగొన్నారు అంటే ఫస్ట్ డిస్కవర్డ్ కనుగొన్న ప్రదేశం అండి. మొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారు ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ డిస్కవర్డ్ హియర్ వేర్, మొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారు అనే దానిపై మనం డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఎక్కడ కనుగొన్నారు? ఫస్ట్ డిస్కవర్డ్ విచ్ లొకేషన్? ఫస్ట్ డిస్కవర్డ్ వచ్చేసి ఎక్కడ అంటే ఇది వచ్చేసి ఖమ్మం జిల్లా అండి. ఆ ఖమ్మం డిస్టిక్లో ఇల్లందు, ఖమ్మం డిస్టిక్లోని ఇల్లందుకు సమీపంలో బొగుట్ట ఆర్ బొగ్గుగుట్ట అనే ప్లేస్ వద్ద బొగుట్ట ఆర్ బొగ్గుగుట్ట అని కూడా అంటారండి. ఈ ప్లేస్లో మొదటిసారిగా కనుగొన్నారండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణలో మొదటిసారిగా ఖమ్మం డిస్టిక్లో ఇన్ విచ్ లొకేషన్ ఫస్ట్ డిస్కవర్డ్ కోల్ రిజర్వ్స్? ఖమ్మం డిస్ట్రిక్ట్ నియర్ ఇల్లందు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఈజ్ బొగ్గుట్ట ఆర్ బొగ్గుగుట్ట. ఫస్ట్ డిస్కవర్డ్ బై జనరలీ విలియం ఎస్ కింగ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. విలియం ఎస్ కింగ్ అనే వ్యక్తి మొదటిసారిగా కనుగొన్నాడండి బొగ్గు నిల్వని. విలియం ఎస్ కింగ్ మొదటిసారిగా కనుగొనడం జరిగింది. విలియం ఎస్ కింగ్. ఎవరు కనుగొన్నారు? విలియం ఎస్ కింగ్ అనే వ్యక్తి మొదటిసారిగా కనుగొనడం జరిగింది. విలియం ఎస్ కింగ్ ఏం చేసేవాడు ఈయన? విలియం ఎస్ కింగ్ ఏం పని బాట్లేదు ఆయనకంటే ఏం చేసేవాడు సార్ అంటే జియాలజిస్ట్గా పనిచేసేవాడు. వాళ్ళ పని అది కదా. కాబట్టి ఈ వర్క్డ్ యాజ్ ఈయన విలియం ఎస్ కింగ్ వచ్చేసి ఏం చేసేవాడంటే డాక్టర్ విలియం కింగ్ అంటారు సార్. బేసికల్గా చెప్పాలంటే డాక్టర్ విలియం కింగ్ ఎప్పుడు కనుగొన్నాడు ఈయన? 1885 అండి. 1885లో కనుగొన్నాడు. 1885 1885 సంవత్సరంలో కనుగొనడం జరిగిందండి. 1885లో కనుగొనడం జరిగిందండి. ఈయన డాక్టర్ విలియం కింగ్ అని ఆయన. ఓకే, ఈయన ఏం చేసేవాడు? విలియం కింగ్ ఈ వర్క్డ్ యాజ్ ఏ జువాలజిస్ట్.
హీ వర్క్డ్ యాజ్ ఏ జియాలజిస్ట్ అండి. జియాలజిస్ట్గా వర్క్ చేసేవాడైనా. ఎక్కడ వర్క్ చేసేవాడు జియాలజిస్ట్గా? జిఎస్ఐలో చేసేవాడు. జిఎస్ఐ స్టాండ్స్ ఫర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారండి. కాబట్టి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జిఎస్ఐలో వర్క్ చేసేవాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా? మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మైన్స్ని ఏం చేశారు సార్ అంటే, దీస్ కోల్ మైన్స్ వర్ పర్చేజ్డ్ బై నిజాం రూలర్స్. దీస్ కోల్ మైన్స్ వర్ పర్చేజ్డ్ బై నిజాం రూలర్స్ అంటే నిజాం ప్రభువులు, నిజాం పాలకులు వీటిని పర్చేజ్ చేశాడు. నిజాం ప్రభువులు ఉన్నారు కదా సార్, ఈ యొక్క నిజాం వాళ్ళు, నిజాం రాజులు వీటిని, ఈ మైన్స్ని కొనుగోలు చేశారంటే పర్చేజ్డ్ బై నిజాం రూలర్స్ ఇన్ 1920. 1920లో ఈ మైన్స్ని కొనుగోలు చేయడం జరిగింది. దీస్ మైన్స్ పర్చేజ్డ్ బై నిజాం రూలర్స్ ఇన్ 1920. దీస్ మైన్స్ పర్చేజ్డ్ బై నిజాం రూలర్స్ ఇన్ 1920. 1920లో నిజాం రూలర్స్ వీటిని పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసిన తర్వాత ఈ మైన్స్కి ఏమని పేరు పెట్టారంటే దక్కన్ కోల్ ఫీల్డ్స్ అని పేరు పెట్టడం జరిగింది. దక్కన్ కోల్ ఫీల్డ్స్ అని నామకరణం చేయడం జరిగింది. దక్కన్ కోల్ ఫీల్డ్స్, దక్కన్ బొగ్గు గనులు అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారమ్మా? దక్కన్ కోల్ ఫీల్డ్స్. దక్కన్ కోల్ ఫీల్డ్స్ అన్నారు. ఇన్ 1951, 1951లో చూడండి, 1951 అంటున్నాం. ఈ 1951లో ఏం చేశారంటే, ఈ 1951లో ద దక్కన్ కోల్ ఫీల్డ్స్ ఆర్ దక్కన్ కోల్ ఫీల్డ్స్ were nationalized. Deccan coal fields were nationalized. నేషనలైజ్డ్ అంటే జాతీయం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ పరమైపోయాయి. రాజులు వైరు, ప్రభుత్వాలు వచ్చాయి. డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది వచ్చింది. 1951లో ఏం చేశారంటే ఈ యొక్క దక్కన్ కోల్ ఫీల్డ్స్ని నేషనలైజేషన్ చేయడం జరిగింది. అంటే జాతీయం చేసి గవర్నమెంట్లోకి మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఏమంటున్నారంటే సింగరేణి కోల్ మైన్స్ అంటున్నారు. సింగరేణి కోల్ కంపెనీ లిమిటెడ్, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటున్నారు. ప్రజెంట్ ఏమంటున్నారు? ఇది రబ్ చేయనా, తీయనా, తీసేసేనా? సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటున్నారు ప్రజెంట్. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL అంటే ప్రజెంట్ ఏమంటున్నారంటే SCCL అంటున్నారు. SCCL అంటే ఏంటో చూడండి. SCCL స్టాండ్స్ ఫర్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటున్నారు. కాబట్టి SCCL అంటే సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటున్నారు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందో చూడండి. ఈ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెంలో ఉందండి. కొత్తగూడెంలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొత్తగూడెం. ఓకేనా? కొత్తగూడెంలో ఉంది. ఓకే, కోల్ అనేది మన దగ్గర బాగా ఎక్కడ దొరుకుతుందో అనేది మీకు తెలియాలి. కోల్ అవైలబుల్ ఇన్ తెలంగాణ స్టేట్, కోల్ అవైలబుల్ ఇన్ దీస్ రివర్ వ్యాలీస్. ఏ నదీ లోయల్లో కోల్ అనేది పుష్కలంగా లభిస్తుంది మన దగ్గర? జనరల్లీ ద కోల్ అవైలబుల్ సఫిషియంట్ అవైలబుల్ ఇన్ గోదావరి, ప్రాణహిత రివర్ వ్యాలీస్. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గోదావరి, ప్రాణహిత
గోదావరి ప్రాణహిత రివర్ వ్యాలీస్. గోదావరి ప్రాణహిత నదీ లోయల్లో ఈ యొక్క కోల్ అనేది మన దగ్గర బాగా దొరుకుతుందండి. మీరు గోదావరి కృష్ణానా, గోదావరి పెన్నానా, గోదావరి మంజీరానా ఇలా అడుగుతాడు. కాబట్టి గోదావరి ప్రాణహిత రివర్ వ్యాలీలో ద కోల్ సఫిషియంట్ అవైలబుల్ ఇన్ తెలంగాణ. ఓకేనా? ద కోల్ సఫిషియంట్ అవైలబుల్ ఇన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్ వ్యాలీస్. ఓకే, సింగరేణి కోల్ మైన్స్ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. వేటిని సింగరేణి కోల్ మైన్స్ అంటారో ఈ లొకేషన్స్ రాసుకోండి ఒకసారి. సింగరేణి కోల్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ సింగరేణి కోల్ మైన్స్కి సంబంధించి ఇక సింగరేణి కోల్ మైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఎక్కడెక్కడ మనకు సింగరేణి మైన్స్, వేటిని సింగరేణి మైన్స్ అంటారు అనేది కూడా తెలియాలండి. ఎస్, సింగరేణి కోల్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఒకటి బెల్లంపల్లి, మీరు పేరే వినింటారు బెల్లంపల్లి. విన్నారా బెల్లంపల్లిమా? బెల్లంపల్లి. నెక్స్ట్ వన్ వచ్చేసి గోదావరి ఖని. గోదావరి ఏ ఖని, బెల్లంపల్లి గోదావరి ఖని. నెక్స్ట్ వన్ చేర్యాల. బెల్లంపల్లి గోదావరి ఖని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పచ్చు సార్, బెల్లంపల్లి గోదావరి ఖని, పాల్వంచ. పాల్వంచ. నెక్స్ట్ వన్ ఇల్లందు. ఇల్లందు, పాల్వంచ, గోదావరి ఖని, బెల్లంపల్లి అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే శ్రీరాంపూర్. శ్రీరాంపూర్. కాబట్టి గోదావరి ఖని, శ్రీరాంపూర్, ఇల్లందు, పాల్వంచ, గోదావరి ఖని అండ్ బెల్లంపల్లి ఈ ఏరియాలో మనకు బాగా దొరుకుతుంది. అండ్ సో ఆన్, సో మెనీ ప్లేసెస్. ఈ ప్లేస్లో అన్ని ప్లేస్లో కూడా కోల్ అనేది అవైలబిలిటీ ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఇది దేనికి సంబంధించిన గోదావరి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర అండి. మన దగ్గర ఇన్ఫర్మేషన్. మరి మన దగ్గర థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయా సార్ అని మీరు అడుగుతారు. కాబట్టి రాసుకోండి అక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్ ఇన్ తెలంగాణ అని రాసుకోండి. దీనికన్నా ముందు చెప్పేటప్పుడు ఒక విషయం మనకు జనరల్గా ఒక చిన్న మాట అండి. వన్ మినిట్. దీనికన్నా ముందు చెప్పేటప్పుడు ఒక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి రాయకండి. రాసారా? రాయలేదు కదా. విద్యుత్ శక్తిని అంటే ప్రొడ్యూస్ చేయడానికి, తర్వాత ట్రాన్స్మిట్ చేయడం అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. మనం ఎక్కడో తయారవుతుంది, మనందరం కూడా యూజ్ చేసుకుంటున్నాం కరెంట్. అవునా కదా? మనకు ట్రాన్స్మిట్ అవుతుంది ఇదంతా ట్రాన్స్మిషన్. కాబట్టి అవే ఆ సంస్థల పేరు ఏంటి అనేది మనకు తెలియాలి. కాబట్టి ఒకటి ఫస్ట్ వన్. ఇప్పుడు ఒక చిన్న మాట రాసుకోవాలి. ఏంటి సార్ అంటే ఏపీ జెన్కో అనే ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను. ఏపీ జెన్కో. ఏపీ జెన్కో అంటున్నాను. ఏం జెన్కో అండి? ఏపీ జెన్కో. దీనికి సంబంధించిన విషయం చూడండి. ఏపీ జెన్కో అంటే ఏంటంటే, జెన్కో అంటే రాసుకోండి. ఏపీ జెన్కో అంటే పవర్ జనరేషన్ కార్పొరేషన్ అని రాసుకోవాలి. పవర్ జనరేషన్ కార్పొరేషన్. పవర్ జనరేషన్ కార్పొరేషన్ అంటారు, దాన్ని మనం జెన్కో అంటుంటాం. కాబట్టి పవర్ జనరేషన్ కార్పొరేషన్ అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, అంటే పవర్ ప్రొడ్యూసింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జెన్కో. జెన్కో అంటే పవర్ జనరేషన్ కార్పొరేషన్. ఈ యొక్క ఏపీ జెన్కోని ఏం చేసి, ఇది ఏపీ జెన్కో అనేది ఏపీ పవర్ జనరేషన్. చిన్న పాయింట్ అండి, ఒక చిన్న మిస్టేక్ రాశారా? తప్పు, అది కొట్టేస్తారా? లేకపోతే దానిపైన ఏమైనా ప్లేస్ ఉందా లేదా? ఒక చిన్న పాయింట్, అది కొట్టేయండి ఏమనుకోకుండా ప్లీజ్, కైండ్లీ రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ చెప్పాలి ఇది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఈబి అంటున్నామండి. ఏపీఎస్ఈబి అంటే ఏంటి అంటే, ఏపీఎస్ఈబి అంటే మనం అందరం ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఉమ్మడిగా గురించి కొంచెం చెప్పి మళ్ళీ తర్వాత ఇది చెప్తాను. ఏపీఎస్ఈబి అంటాం. ఏపీఎస్ఈబి అంటే ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటారండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటున్నాం. ఓకేనా? ఏపీఎస్ఈబి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఏపీఎస్ఈబి అంటారండి. ఏపీఎస్ఈబి స్టాండ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఈ ఏపీఎస్ఈబిని ఏం చేశారంటే 2 భాగాలుగా డివైడ్ చేశారండి. ఇలా 2 పార్ట్స్గా చేశారు. ఒకటి ఏం చేశారంటే ఏపీ జెన్కో అని చేశారు. ఏపీ జెన్కో ఒకటి ఏం చేశారండి, ఏపీ జెన్కో అని ఒకటి ఫస్ట్ వన్ ఏపీ జెన్కో చేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఏపీ జెన్కో అని. రెండవది నెంబర్ 2 సెకండ్ వన్ ఏపీ ట్రాన్స్కోగా చేశారు. ఏపీ ట్రాన్స్కో అని ఇలా చేశారు. ఏపీ జెన్కో అని ఏపీ ట్రాన్స్కో అని ఇలా 2 పార్ట్స్గా చేశారు. ఏపీ జెన్కో అండి, ఏపీ ట్రాన్స్కో. ఏపీ జెన్కో అంటే ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ అని అర్థం. మరి ఏపీ ట్రాన్స్కో అంటే ఏంటి సార్ అంటారు. ఏపీ ట్రాన్స్కో అంటే ఏంటి అంటే ట్రాన్స్కో మీన్స్ ఏపీ ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండి. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటారు. ఓకేనా అండి? ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే దీన్ని ట్రాన్స్కో అంటారు. అంటే పవర్ తయారైన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ట్రాన్స్మిషన్ చేయాలి. అందుకు ఏర్పడిన సంస్థను ఏమంటారండి, ట్రాన్స్కో అంటారు. జెన్కో అంటే ఏంటి అంటే పవర్ జనరేషన్ అంటే ఉత్పత్తి చేయడం. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి మన తెలంగాణ జెన్కో, తెలంగాణ ట్రాన్స్కో ఎలా ఏర్పడింది అనే దానిపై మీతోటి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా?